హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ఉగ్గాని, దీనికి కాంబినేషన్గా బుగ్యాలు. బ్రేక్ఫాస్ట్లోకి ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఉగ్గానికి మిరపకాయ బజ్జీ మంచి కాంబినేషన్ కదా, అలాగే ఉగ్గాని బుగ్యాలు కూడా మంచి కాంబినేషన్ అండి. మీలో ఎంతమందికి తెలిసి ఈ కాంబినేషన్ కమెంట్లో చెప్పండి. మీరు ఇప్పటివరకు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోయింటే కనుక తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందైతే మనం ఉగ్గాని చేసుకుందాము. ఇక్కడ నేను నలుగురికి సరిపడా ఉగ్గాని చేస్తున్నాను. ఒక పెద్ద లోటాతో 4 లోటాల మరమరాలు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 250 గ్రామ్స్ ఉన్నాయండి. 1/2 కిలో మరమరాలు. ఇవైతే మనకి నలుగురికి సరిపోతుంది. ఇప్పుడు ఇవి మునిగేంత వరకుగా నీళ్లు పోసుకోవాలి. మరమరాలు అయితే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి, కడగడానికి ఈజీగా ఉంటుంది. ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మరమరాలన్నీ కూడా నీళ్ళలో బాగా తడిసేలాగా కలిపేసుకుని వీటిని 2-3 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. 2-3 నిమిషాల పాటు నానబెట్టేసుకొని ఈ నీళ్ళలో నుంచి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా పిండేసుకొని తీసుకోవాలి. అలానే మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఎక్సెస్ వాటర్ అంతా పిండేసుకొని ఈ మరమరాలని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అన్ని మరమరాలని నీళ్ళలో నుంచి తీసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల్లా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం లావుగానే కట్ చేసుకోండి, మరీ సన్నగా కాకుండా లావుగా కట్ చేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉగ్గానికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఉల్లిపాయలు మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటోలు వేసుకుని ఈ టమాటో కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే లో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే టమాటో త్వరగా మగ్గుతుంది. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. మిక్సీ జార్లో ఒక చిన్న కప్పుడు లేదంటే 2 గుప్పెళ్ళు పుట్నాల పప్పు, తినేశనగపప్పు అంటారు కదా, ఇది వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో 1 గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు. ఈ కొబ్బరితో ఉగ్గానికి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోయింటే కనుక ఒకసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి 8 నుంచి 10 వరకు వేసుకోవచ్చు. నేనైతే 10 పచ్చిమిర్చి వేసాను. నీళ్లు పోయకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు టమాటో కూడా కొంచెం మెత్తబడి ఉంటుంది. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కొబ్బరి ఉంది కదా, అది వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా కొంతమంది అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి, కొంచెం లైట్గా మసాలా ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. అసలు చాలా రకాలుగా చేస్తారండి ఈ ఉగ్గానిని. చూడండి, బాగా వేగిపోయింది కదా, ఇలా బాగా వేయించేసుకొని ఇందులో మనం నీళ్ళలో నుంచి తీసి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. మీ దగ్గర ఈ పొడి లేదనుకోండి, పుట్నాలు గ్రైండ్ చేసేటప్పుడే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. బాగా కలిపేసుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసేసి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఉగ్గాని రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బుగ్యాలు వేసుకుందాము. దీనికోసం ఒక గిన్నెలో 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు, స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, 2-3 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ సాల్ట్ లేదా రుచి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 2 చిటికెల పసుపు వేసేసి చేత్తో బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే సాల్ట్ అయితే ముందైతే కొంచెం వేసుకోండి, పిండి కలిపిన తర్వాత చెక్ చేసుకుని చివరిలో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇందులో మనం ఉల్లిపాయలు కొలుచుకున్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 1.5 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. కొంతమంది అయితే మొత్తం శనగపిండితోనే చేస్తారు, బియ్యం పిండి వేయకుండా. బియ్యం పిండి వేసుకుంటే ఈ బుగ్యాలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పల్చగా చేసేసుకోవద్దు. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి చూడండి, ఈ విధంగా ఉండాలి. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉండాలి. ఇలా పునుగుల్లాగా వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఇందులో నుంచి ఒక గరిటెడు అంటే సుమారుగా 2 టేబుల్ స్పూన్ల నూనె, వేడి నూనెని పిండిలోకి వేసుకోవాలి.
ఇలా వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. మీరు ఈ విధంగా వేడి నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక చిటికెడు వంట సోడా అయినా వేసుకోవచ్చు. నూనె వేసాక మళ్ళీ బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుని నూనెలో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మరీ పెద్ద పెద్దవి వేసుకోవద్దు. కొంచెం మీడియం సైజులో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటేనే లోపల వరకు కూడా చక్కగా కాలుతాయి. నూనెకి సరిపడా వేసేసుకుని పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. సైజ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుంటే మీకు లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. మరి లావుగా పెద్ద పెద్దవి వేసేసుకోవద్దు. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేయించేసుకొని నూనెలోంచి తీసేసుకోవడమే. మేమైతే వీటిని మెత్త పకోడీ అంటామండి. రాయలసీమ సైడ్ అయితే బుగ్గ్యాలు అంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ బుగ్గ్యాలు చేసుకోవచ్చు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలినవన్నీ వేసేసుకోవాలి. మీకు ఒకటి వించి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పుగ్గ్యాలు కూడా రెడీ అయిపోయాయి. వేడివేడిగా ఉగ్గాని కూడా రెడీగా ఉంది. ఈ ఉగ్గాని పుగ్గ్యాలు కాంబినేషన్ మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోయింటే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.